హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ పాయ. టేస్టీగా మేక కాళ్ళ కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాల్షియం ఎక్కువగా ఉండే మేక కాళ్ళతో ఇలా కర్రీ చేసుకొని తింటే చాలా చాలా మంచిది. మరి పర్ఫెక్ట్ రుచితో మేక కాళ్ళ కూరని టిప్స్తో సహా ఇప్పుడు చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ దీనికోసం నేను మసాలా స్పైసెస్ అండ్ పుదీనా, ఒక 2 ఫుల్ ఆనియన్ అండ్ చిల్లీస్ తీసుకొని ఇలా మంచిగా కుక్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల టెక్స్చర్, టేస్ట్, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకున్నాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పాయాని ఇందులోకి యాడ్ చేసుకున్నాం. నేను ఇక్కడ 4 మేక కాళ్ళని యూస్ చేస్తున్నాను. ఒక ఫుల్ టమాటో కూడా వేసుకోండి. మనకి చింతపండు కంటే టమాటో వేసి కుక్ చేయడం వల్ల మనకి పాయాకి పర్ఫెక్ట్ రుచి అనేది వస్తుంది. సో ఖచ్చితంగా నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు కర్రీ చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్ రుచితో అదిరిపోయే మటన్ పాయ చేసుకోవచ్చు. అండ్ 15 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీకు ఈ మసాలా ఎలా చేయాలో చూడాలంటే నేను లింక్ ఇస్తాను, మీరు ఫుల్ వీడియోలో చూసేయండి. ఇలా 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసేసుకొని, ఉప్పు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక వేడి చేసి పెట్టుకున్న వాటర్ మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ గుప్పెడంతా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పాయ అంటే ప్రాణం పెట్టే వాళ్ళకి నేను చేసే కర్రీ చాలా నచ్చేస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి అండ్ నరాల వాపు, చేతులు కాళ్ళు విరిగినవి తొందరగా అతకడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్గా పిల్లలకి తినిపిస్తే బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మంచిగా హై కాల్షియం ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా హెల్దీ. నేను ఇక్కడ ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకున్నాను. మనకి పాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది. మీకు 8 విజిల్స్కి కూడా ఉడకనట్టయితే ఒక 2 విజిల్స్ ఎక్కువగానే పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పాయ పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత మంచిగా పర్ఫెక్ట్ గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో కసూరి మేతి వేసేసుకొని అండ్ గుప్పెడంతా కొత్తిమీర అండ్ గరం మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.